హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి రోజుకు అప్డేట్ మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. కానీ అక్కడ దేశం మొత్తం చర్చించుకునేలా జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు చూస్తే మనకు డెఫినెట్గా అక్కడ ఏదో జరుగుతోంది, అందుకే ఎంతసేపు దీనికి సంబంధించినటువంటి వాటిలో త్వరితగతిన జస్టిస్ జరగడానికి కూడా అంటే ఒక మంచికి టైం పట్టేలా ఉంది అనుకునేటువంటి ఆలోచన అయితే డెఫినెట్గా వస్తుంది. అంటే ఇవాళకి కనుక మనం చూసుకుంటే 1 మంత్ దాటేసింది. దీనికి సంబంధించింది అయితే ఆల్మోస్ట్ ఒక 34 డేస్ అవుతుంది. అయితే ఇప్పటికీ నిరసనకారులు బయటికి వచ్చి మమతా బెనర్జీని ఎదిరించడం జరుగుతోంది. ఫస్ట్ థింగ్. 2, ఈడీ రైట్స్ ఆల్రెడీ సెకండ్ టైం కూడా అక్కడ జరుగుతున్నట్లు అంటే సందీప్ ఘోష్ ఇంట్లో జరుగుతున్నట్లయితే తెలుస్తోంది. కొన్ని కీలక పత్రాలు కీలక అంశాలు బయటపడ్డాయని చెప్పేసి అంటూ ఉన్నారు. అది దేనికి సంబంధించింది అంటే సందీప్ ఘోష్కి మమతా బెనర్జీకి ఉన్నటువంటి అంటే కొన్ని ఫోన్లో వచ్చినటువంటి డేటా ప్రకారం చూసుకున్నా, ఈడీ రైట్ చేసిన దాని ప్రకారం కనుక చూసుకున్నా ఇంట్లో ఏం దొరికాయి, ఏ విధంగా ఉంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు సే స్పెషల్ థ్యాంక్స్ టు యూ అండి. ఎందుకు అని అంటే ఇవాళ జస్టిస్ కోసం అని చెప్పేసి మీరు నేను చేస్తున్నటువంటి వీడియో చూసి బయట నుంచి చాలామంది కూడా కాల్ చేసి మరీ అడుగుతున్నారు, సార్ మాకిట్లా మా ఆడపిల్లకి ఇలా అన్యాయం జరిగింది, మీరు మా కేసుని తీసుకోండి అని చెప్పేసి కూడా మీకు పర్సనల్గా కూడా కాల్స్ వస్తున్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ చాలామంది టీచర్స్, చాలామంది కార్పొరేట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మీకు కాల్ చేస్తూ ఉన్నారు, చాలా మంచి అప్డేట్ చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం మాకు కూడా కొన్ని ఉన్నాయి, క్లియర్ చేయండి అని చెప్పేసి అడగడం జరిగింది. కింద కామెంట్ బాక్స్లో కూడా కొంతమంది పోస్ట్ చేస్తున్నారు. వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. అయితే కమింగ్ టు సబ్జెక్ట్ సార్, దీనికి సంబంధించిందే అంటే కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి మళ్ళీ ఈడీ రైట్స్ సందీప్ ఘోష్ మీద జరిగాయని చెప్పేసి తెలుస్తోంది. అండ్ మమతా బెనర్జీ ఎక్కడో చాలా నెగ్లిజెన్సీ తోటి ముందుకు వెళ్ళిపోతున్నారు, దీనికి భారీ మూల్యం చెల్లిస్తారు అనేటువంటి ఆలోచన కూడా మనకి తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? సందీప్ ఘోష్ ఎవరైతే ఇక్కడ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఎక్స్ ప్రిన్సిపాల్ అయినటువంటి మన సందీప్ ఘోష్ గారిని రోజుకి ఆయన మీద జరుగుతున్నటువంటి ఏవైతే ఎంక్వైరీస్, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయో ప్రతిరోజు ఒక కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. సో ఇట్లాంటి ఒక చీడపురుగు కూడా ఉంటాడా అనిపిస్తుంది వ్యవస్థల్లో. ప్రభుత్వ వ్యవస్థల్లో ఎంత నిర్లిప్తత ఉన్నది అన్నది తెలుసుకోవాలంటే సందీప్ ఘోష్ గారి యొక్క జరుగుతున్న దాడులు, సందీప్ ఘోష్ గారు రోజుకి వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంటే ప్రభుత్వ వ్యవస్థల్లో ఇంత నిర్లిప్తత, అంటే ఇంత చూసి చూడని ధోరణి. ఇప్పుడు అఖ్తర్ అలీ రాసి పెట్టారు. 2 years బ్యాక్ అఖ్తర్ అలీ గారు ఒక లెటర్ రాసి విజిలెన్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు కూడా విజిలెన్స్ వాళ్ళు దాన్ని జస్ట్ బుట్టదాఖలు చేసి ఎటువంటి ఎంక్వైరీస్ చేయకుండా ఇంకా కొనసాగించడం ఉంది. అంటే ఈరోజు కలకట్టాలో ఆ దుర్ఘటన జరిగింది కాబట్టి ఈరోజు సందీప్ ఘోష్ అనే వ్యక్తి వెలుగులోకి వచ్చాడు. లేకపోతే ఇట్లాంటి చీడపురుగులు మన వ్యవస్థలో ఎంతమంది అక్కడ పాతుకుపోయినారని కూడా అర్థం చేసుకోవచ్చు నాగరాజ్ గారు. అయితే ఇక సందీప్ ఘోష్ గారి విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా నిన్న ఆయన మీద దాడులు జరిగాయి. అందుకే ఈడీ దాడులు చేశారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు దాడులు జరిగాయి. అందులో ఆయన ఇంటిని స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఇంటిలో ఉన్నటువంటి కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నప్పుడు అంటే యాక్చువల్గా వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ సీజ్ చేసుకున్నారు అనే విషయం వెలుగులోకి రాలేదు. కానీ కొంతమంది ఆఫీసర్స్ బయటకు వచ్చి మీడియా ముందు చెప్పిన విషయం అంటే కాలేజీలో కొంతమంది స్టూడెంట్స్కి అంటే ఇంటర్మ్ ఎవరైతే కంప్లీట్ చేసుకొని డాక్టర్గా బయటకు వెళ్ళాల్సిన వాళ్ళ సర్టిఫికేట్స్ వాళ్ళకి ఇవ్వకుండా ఆ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ కూడా తన యొక్క ప్లెడ్జ్లో పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. చాలా డాక్యుమెంట్స్ సుమారుగా 2-3 yearsలో ఇక్కడ కానీ అలాగే ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి కూడా అంటే ఈయన అడిగినంత అమౌంట్ ఇవ్వకపోతే ఈయన డాక్యుమెంట్స్ని తన కస్టడీలో పెట్టుకొని స్టూడెంట్స్ తోటి ఎంత వెట్టి చాకరీ చేస్తున్నాడు, ఆ డాక్యుమెంట్స్ కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారనే విషయం కూడా మనకు తెలుస్తుంది. అంటే విద్యార్థుల యొక్క జీవితాలతో ఒక ప్రిన్సిపాల్ స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి విద్యార్థుల జీవితాలతో ఎట్లా ఆడుకుంటాడన్నది విషయాలు అర్థమవుతున్నాయి. ఇక్కడ చాలా డాక్యుమెంట్స్, కీలకమైన పత్రాల డాక్యుమెంట్స్ లభించే అంటే విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి MBBS సర్టిఫికేట్స్ వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇవ్వకుండా తన కస్టడీలో పెట్టుకోవడం వెలుగులోకి వచ్చింది. నెంబర్ 2, కీలకమైనటువంటి అక్రమార్జన కేసులకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకున్నారు. ఇది కాకుండా టెండర్స్ పిలిచే విషయంలో తన అనుయాయులకి అంటే తనకు సంబంధించిన వ్యక్తులతోటి ఈయన ఏ రకంగా ఎటువంటి లావాదేవీలు ఒప్పంద పత్రాలు పొందాడంది అది కూడా జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఈ 3 కాకుండా మరొక కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ అంటే గవర్నమెంట్ నుంచి రిలీజ్ అవుతున్న ఫండ్స్ని వేరే అకౌంట్స్లోకి ఎట్లా మళ్లించాడు, అసలు వర్క్సే జరగకుండా అంటే ఎటువంటి యాక్టివిటీస్ జరగకుండా టోటల్ ఫండ్స్ని ఏ రకంగా డైవర్ట్ చేసిన కీలక పత్రాలు కూడా లభించాయి నిన్న జరిగినటువంటి సందీప్ ఘోష్ మీద దాడుల మీద. అయితే మనకి కేవలం ఇప్పుడు కనిపిస్తుంది ఏంటంటే కొన్ని ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ తాలూకు డాక్యుమెంట్స్ మనకు కనిపించాయి. ఏంటి, ఈయనకి ఆల్రెడీ వీళ్ళ భార్య పేరు మీదుగా ఒక 2 ఫ్లాట్స్ ఉన్నాయి, ఈయనకి బల్గేరియా ప్రాంతంలో ఒక 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి, అలాగే న్యూ టౌన్ దగ్గర ఒక 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటే సంబంధించిన పత్రాలు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఆ డాక్యుమెంట్స్ పొందేసరికల్లా రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది, కానీ ఆ హౌసెస్ సంబంధించిన
సంబంధించిన అంటే ఆ హౌసెస్కి అప్రూవల్స్ మాత్రం లేవు. అంటే గవర్నమెంట్ పర్మిషన్స్ లేకుండా రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి. రిజిస్ట్రేషన్ అంటే పోస్ట్ అప్రూవల్స్ అంటారు వాటికి. అంటే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అప్రూవల్స్ ఇచ్చారు. ఇది ఒక పెద్ద విడ్డూరం. ఒక కన్స్ట్రక్షన్ చేయాలంటే ముందుగా అప్రూవల్స్ వెళ్తారు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ అప్రూవల్ తీసుకున్నాక అప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. కానీ ఈయన జరిగినటువంటి విషయం ఏంటంటే ఈయన ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి, బిల్డింగ్లు కట్టేశారు, కట్టేసిన తర్వాత అప్రూవల్ తీసుకొచ్చేటువంటి విషయాలు డాక్యుమెంట్స్ అది విస్తుపోయే నిజాలు అన్నమాట. అసలు వాళ్ళే షాక్ తింటున్నారు ఇలాంటి వ్యక్తులు ఎలా ఉన్నారని చెప్పేసి. సో ఇది జరిగింది. ఈయన కాకుండా వీళ్ళ ఫాదర్ ఉన్నటువంటి ఇంటి మీద కూడా దాడి చేశారు. సత్యప్రకాష్ ఘోష్ గారండి వీళ్ళ ఫాదరు, ఆయన ఇంటి మీద కూడా దాడి చేశారు. అక్కడ కూడా కొన్ని కీలకమైనటువంటి పత్రాలు లభించాయి ఈయనకి సంబంధించిన విషయాలు. అంటే వైఫ్ మీద చేశారు, బంధువుల మీద చేశారు. అదేవిధంగా ఈయన ఎవరెవరైతే అయితే లాలుచి పడ్డారో ఎటువంటి మెయిన్ కీలకమైన వ్యక్తులు మనం చెప్పుకున్నాం ఇంతకుముందు గడిచిన వీడియోలో కూడా, మరోసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకటేంటంటే మన అఫ్సర్ అలీ ఖాన్ ఒక డాక్యుమెంట్ ఒక సంబంధించిన వ్యక్తి, అలాగే అవిక్ డే ఒక డాక్టరు, చాలామంది ఈయనకి సంబంధించిన ఈయనకి రిలేటెడ్గా ఇప్పటిదాకా మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 16 మందిని పైన అరెస్ట్ చేశారు. వాళ్ళని కూడా కస్టడీలో తీసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇంటరాగేషన్ జరుగుతున్నాయి. అయితే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ప్రతిదీ రివీల్ చేయకండి బయట అని చెప్పడంతో సిబిఐ ఆఫీసర్లు కూడా చాలా గుప్తంగా చేస్తున్నారు ఈ యొక్క ఎంక్వైరీస్. బట్ ఏదైనప్పటికీ కూడా ఇది టోటల్గా డీటెయిల్స్ బయటకు వస్తే మాత్రం ఒక అద్భుతంగా అంటే సంచలన రాజకీయ ప్రకంపనలకు నాందివచకం అయ్యే అవకాశం ఉంది. రాజకీయ ప్రకంపనలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మమతా బెనర్జీ గారు స్వయాన్ని ఈయనకి బర్త్డే జరిగినప్పుడు ఆయనకి విషెస్ చెప్తూ ఒక లెటర్ రాయడం, అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక వ్యక్తి ఒక ప్రిన్సిపాల్ గారికి ఒక లెటర్ రాయడం అంటే ఎటువంటి సత్సంబంధాలు ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య అనేది కూడా మనకి వెలుగులోకి వచ్చే విషయం. ఈ రకంగా సందీప్ ఘోష్ని పూర్తిగా చాలాసార్లు వాడే పదాన్ని అష్టదిగ్బంధనం చేసినట్టుగా సందీప్ ఘోష్ అన్ని రకాలుగా ఇరుక్కుపోయి ఉన్నాడు. అయితే ఇన్ని విషయాలు అవుతున్నాయి కానీ ఈ కేసుకు సంబంధించి ఏదైతే అభయ కేసుకు సంబంధించినటువంటి ఒక్క విషయం కూడా బయటకు వెలుగులో రాకుండా అటు సిబిఐ వారు కానీ లేకపోతే మన ఈడీ డిపార్ట్మెంట్స్ కానీ చాలా కాంప్లికేట్గా ఉంచారు. బహుశా జడ్జిమెంట్కి ముందు ఇటువంటి అవసరం, ఎందుకంటే అది కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎంక్వైరీ అనమాట. ఎందుకంటే కీలకమైన సాక్ష్యాలు బయటకు వెళ్తే రావాల్సిన వ్యక్తులు బయట రాకుండా ఈ కేసు తప్పుదోవ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని వాళ్ళు కొంత కంట్రోల్లో పెడతారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది సందీప్ ఘోష్ విషయానికి వెళ్తే సంజయ్ రాయ్ రాయ్ మీద కూడా మళ్ళీ నిన్న ఎంక్వైరీ జరిగాయి. నిన్న కూడా ఆయనకి ఇంట్రాగేషన్ జరిగింది సంజయ్ రాయ్ మీద. ఆయన కూడా నిన్న కోర్టుకు తీసుకొచ్చారు. మళ్ళీ బెయిల్ కవితా సర్కార్ గారు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు బెయిల్ ఇవ్వడం కోసం చెప్పి. కానీ అక్కడ ఆయనకి అంటే ఈ కేసులో బెయిల్ ఇవ్వడం చాలా కష్టం. మినిమం అయితే ఇప్పట్లో ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం లేదు. కానీ బెయిల్ కోసం చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు కవితా సర్కార్ గారు. ఏ చిన్న లూప్ హోల్ అయినా సిబిఐ వాళ్ళకి కాస్త స్టెప్ తీసుకుంటే దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని బెయిల్ కోసం ప్రయత్నం చేసే పనిలో ఇది యాక్చువల్గా చిన్నప్పుడు మనం దొంగ పోలీస్ ఆట అనుకునేవాళ్ళం. ఇది దొంగ పోలీస్ ఆట కాదు, పోలీసులకి డాక్టర్స్కి మధ్య ఒక దీనిగా నడుస్తున్నటువంటి సిచ్యువేషన్గా మనం చెప్పుకోవచ్చు. టామ్ అండ్ జెర్రీ ఆట నడుస్తుంది క్లియర్గా చెప్పాలంటే. కవితా సర్కార్ అయినా బెయిల్ ఎట్లా అడుగుతుంది సార్ అసలు? ఒక విమెన్ బీయింగ్ అ విమెన్ అంటే నేను మామూలుగా చెప్తున్నాను సార్, మీరు అడ్వకేట్ దాంట్లో ఉన్నారు కాబట్టి మామూలుగా చెప్తున్నాను. కానీ కేసు పూర్వపరాలు కూడా తెలిసి ఉంటాయి కదా. దేశం మొత్తం దీని గురించి చర్చించుకుంటున్నారు అని అంటే అదేం చిన్న విషయం కాదు కదా. ఒక్కొక్క దాంట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి దాంట్లో ఒక మిస్లీడ్ కనిపిస్తుంది, ఒక లూప్ హోల్ కనిపిస్తుంది. ఈవెన్ అక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ కూడా మిస్లీడ్ చేస్తున్నట్లు తప్పుదో పట్టిస్తున్నట్లయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే బయట నుంచి మనం చూసేటువంటి వాళ్ళకే ఇన్ని అంశాలు డీటెయిల్గా మనం స్టడీ చేసేటప్పుడే కనిపిస్తూ ఉంది. దీని వెనుక ఉండేటువంటి అజెండా ఏమని అనుకోవచ్చు మనం? మామూలుగా అడుగుతున్నాను. అంటే బీయింగ్ ఎన్ అడ్వకేట్గా న్యాయపరంగా కొన్ని అవకాశాలు ఉంటాయండి. దానికి సంబంధించి రివీల్ చేయడం అంత కరెక్ట్ కాదు. తను ఎందుకు తీసుకున్నారంటే తన వ్యక్తిగత అభిప్రాయం అది. ఎందుకంటే ఆవిడ కూడా ఒక అడ్వకేట్ కాబట్టి. బట్ సామాన్య వ్యక్తిగా కోణంలో ఆలోచిస్తే మాత్రం ఆవిడ చేసింది తప్పు అని చాలామంది చెప్తారు. బట్ ఆవిడకు ఉన్నటువంటి పారామీటర్స్ ఆవిడకు ఉంటాయి, మనం క్లియర్గా చెప్పలేము దానికి సంబంధించి. ఇక ఎవిడెన్సెస్ గ్యాదరించడం, ఇన్వెస్టిగేషన్స్, ఇంటరాగేషన్స్ వీటికి సంబంధించినటువంటి ఇది. అందుకే ఇందాక మీకు మాట అన్నాను, టామ్ అండ్ జెర్రీ నడుస్తుందని చెప్పడానికి కారణం అదే. ఈ టామ్ అండ్ జెర్రీ మధ్య దాన్ని ఏమంటారంటే ఈ రింగ్ మాస్టర్గా ఇక్కడ న్యాయవాదులు పనిచేస్తున్నారు. అవును, ఒక రింగ్ మాస్టర్గా ఇక్కడ ఉన్నారు. టామ్ అండ్ జెర్రీ గారు సర్కస్లో ఆటలు నడుస్తుంది ఇక్కడ. బట్ ఏం జరుగుతుంది, ఎట్లా వెళ్తుంది, ఇది ఎటు నుంచి దారి తీస్తుంది అనే విషయం అన్నది మనకి తొందరలోనే జడ్జిమెంట్ వస్తే మాత్రం అందరం కూడా ఊపిరి పీల్చుకుంటాం, సత్వర న్యాయం జరగాలని కోరుకుంటాం. ఎస్. ఇకపోతే నిరసనకారుల విషయానికి వచ్చినట్లయితే నిజంగా భారతదేశంలో స్వాతంత్రోద్యమం టైంలో ముఖ్యంగా బెంగాలీస్ చేసినటువంటి స్వాతంత్ర పోరాటం ఎవరు కూడా మర్చిపోలేం చరిత్రలో. మరలా అటువంటి పోరాటం ఒక అత్యాచార బాధితురాల మీద, ముఖ్యంగా మహిళల యొక్క హక్కులకు సంబంధించి ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బ్యూరోక్రాట్స్ ఎట్లా పాతుకుపోయి ఎంత అనైతికంగా పనిచేస్తున్నారు అనే విషయం మీద ఈరోజు అక్కడ డాక్టర్లు చేస్తున్న నిరసనకారులు ఏదైతే నిరసన తెలుపుతున్నారో 34 రోజులుగా వాళ్ళు చేస్తున్న నిరసనలు ప్రభుత్వానికి ఒక 3 రోజుల నుంచి పట్టినట్టుంది. మమతా బెనర్జీ గారు ఇన్వైట్ చేశారు వాళ్ళకి, రండి చర్చలు చేసుకుందామని చెప్పారు. ఆ చర్చల్లో కూడా కొన్ని కండిషన్స్ పెట్టారు. కేవలం 10 మంది మాత్రమే రావాలి,
అంతకుమించి ఎక్కువ వస్తే మేము చర్చలు చేయమని చెప్పడం జరిగింది. దీని మీద నిరసనకారులు ఏమన్నారంటే, మేము సుమారుగా 25 నుంచి 30 మంది మేము వస్తాం, ఎందుకంటే మా ఒక్క డిపార్ట్మెంట్ కాదు, చాలామంది సెగ్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ, హెల్త్ వర్కర్స్తో పాటు ఫార్మసిస్టులు చాలామంది ఉన్నారు ఇందులో. సో అందరికీ రిప్రజెంటేషన్ కావాలి కాబట్టి వీరందరినీ కూడా మేము మమ్మల్ని ఇన్వైట్ చేయండి అని చెప్పి ఒక ఈమెయిల్ తోటి ఒక వారం నడిచింది ఇద్దరి మధ్య, ప్రభుత్వానికి ఈ నిరసనకారులకి మధ్య. కానీ చిట్ట చివరిగా మమతా బెనర్జీ 10 మందికి మించి ఎక్కువ తీసుకుని రావడానికి నేను తను ముందుకు రాలేదు. అదేవిధంగా హెల్త్ మినిస్టర్ అయినటువంటి చంద్రికా బందోపాధ్యాయ ఆవిడ కూడా క్లియర్గా చెప్తున్నారు, 10 మందికి మించి ఎక్కువ మంది రాకూడదు, కేవలం 10 మంది అని. వీళ్ళు మాత్రం 30 మెంబర్స్ ఉన్నారు. ఇదిలా జరుగుతుండగా మరొక ఇంట్రెస్టింగ్ కీ పాయింట్ ఏం జరిగిందంటే, వీళ్ళేమన్నారు నిరసనకారులు, మీకు మాకు అంటే ప్రభుత్వానికి అంటే నిరసనకారుల యొక్క నాయకులకి మధ్య జరిగినటువంటి ఏదైతే డిస్కషన్ ఉంటుందో అది బిగ్ స్క్రీన్ పెట్టి పబ్లిక్లో చూపించండి, లైవ్ టెలికాస్ట్ చూపించండి, మీడియాని ఇన్వైట్ చేయండి, మీడియా ముందు మాట్లాడదాం. మాకంటూ ప్రత్యేకంగా ఇండివిజువల్ ఇక్కడ కోరికలు ఏమీ లేవు, మేము సొసైటీ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి, సొసైటీ పరంగా మా యొక్క డిమాండ్స్ ఉన్నాయి కాబట్టి మీరు మీడియా ముందుకు రండి అంటే, మనం ఎక్కడైతే మీ ఆఫీసులోనే కావచ్చు, ముఖ్యమంత్రి ఆఫీసులో అయినప్పుడు కూడా మీడియాని ఇన్వాల్వ్ చేయండి, లేకపోతే అదర్వైజ్ అట్లీస్ట్ ఒక లైవ్ టెలికాస్ట్ మీకు మాకు జరుగుతున్నటువంటి దీన్ని ఒక లైవ్ టెలికాస్ట్ చేయండి అని చెప్పి నిరసనకారులు కోరితే దాన్ని నిర్ద్వందంగా తిరస్కరించారు మమతా బెనర్జీ గారు. ఈ విషయం మనం ఫస్ట్ అడిగామండి, మనం ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్లో ఈ డిస్కషన్ జరిగింది మన మధ్య. ఎందుకంటే ఒక నిరసనకారులు ఇంత నిరసన తెలుపుతునేటప్పుడు వాళ్ళకి మమతా బెనర్జీకి మధ్య అంటే గవర్నమెంట్కి మధ్య చర్చల్ని ఎందుకు, ప్రజాస్వామ్య ప్రభుత్వం కదా, ట్రాన్స్పరెంట్ ఉండాలి కదా, సో డెఫినెట్గా లైవ్ టెలికాస్ట్ చేయడం తప్పేంటి అని మనం ఒకసారి ఒక 2-3 వీడియోలో మాట్లాడడం జరిగింది. ఈరోజు అదే జరుగుతుంది. ఈరోజు అంటే మనం ముందే ప్రిడిక్ట్ చేయగలిగాం, మనం ముందే ప్రిడిక్ట్ చేయగలం ఈ విషయం. ప్రీవియస్ వీడియోస్ చూస్తే కనిపిస్తుంది విషయం. డెఫినెట్గా మనం ఆ రోజు మాట్లాడాం. లైవ్ టెలికాస్ట్ చేయడం వల్ల లేకపోతే ఏమైందంటే, మమతా బెనర్జీ అనేటువంటి ఒక వ్యవస్థని నడిపిస్తున్నటువంటి ఒక నిరంకుశరాలు ఈ నిరసనకారులు ఏ రకంగా భయపెట్టే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళు భయపడుతున్నారు. దీనిని అట్లీస్ట్ ఈ సంఘటన ఏదో జరిగిందో ఇప్పటికైనా న్యాయ వ్యవస్థలు హైకోర్టులో ఒక సుమేటుగా తీసుకోమని నేను కోరుకుంటున్నా న్యాయ వ్యవస్థకు. ఎందుకంటే అట్లీస్ట్ అవును జరగాలి, ఇది ట్రాన్స్పరెంట్గా ప్రజాసంబద్ధంగా జరగాలంటే వాళ్ళ ఇద్దరి మధ్యన చర్చలు ట్రాన్స్పరెంట్గా మీడియాకి ప్రజలందరూ చూస్తారు. ఈవెన్ సుప్రీంకోర్టు డిస్కషన్స్ లైవ్లో ఉండేటప్పుడు మమతా బెనర్జీకి నిరసనకారులకి మధ్య జరుగుతున్న సంఘటనలో లైవ్ టెలికాస్ట్ ఉండడం తప్పే ఉంది. అంటే ఇక్కడ మమతా బెనర్జీ దాన్ని తోసిపుచ్చింది. తను ఏమంటున్నారు, లేదు మేము లైవ్ టెలికాస్ట్ ఇవ్వాలి, మీరు రండి మేము మాట్లాడదాం, మాట్లాడాక బయట మనం ఏం మాట్లాడుకున్నా ఏజెంట్ మన డీటెయిల్స్ అనేవి బయటకు వచ్చి నిమ్మకాయ ఇది చూసారా, నిరసన తెలిపాక నిమ్మరసం తాగేసి చేతులు షేక్ హ్యాండ్ కలుపుకుని వచ్చి ఆ ఫోటోలు ఇద్దాం అన్నట్టుగా మాట్లాడుతుంది. కానీ దీన్ని వీళ్ళు తిరస్కరించారు. మేము మేము వీలైతే ఇక్కడ సుప్రీంకోర్టు ధిక్కరించిన వాళ్ళం, మమతా బెనర్జీ గవర్నమెంట్ అంత ఆఫ్టర్ ఆల్ మాకు, మేము వీలైతే ఇక్కడే మేము ప్రొడక్ట్ చేస్తాం, ఇక్కడ ధర్నాలు చేస్తాం రాత్రి పగలు. నాగరాజు గారు గడచిన 34 రోజులుగా మనం చూసినట్లయితే ఈ రోజు వరకు సుమారుగా 300 ర్యాలీలు తీశారండి. మన లిస్ట్ అవుట్ చేస్తారు టోటల్గా 300 ర్యాలీలు, అది కూడా మిడ్ నైట్ తీశారు. ఇంకో విశేషం, అందులో మహిళలు పాల్గొన్నారు. ఈ నిరసనకారుల్లో కూడా అత్యధిక సంఖ్యలో ఎవరున్నారంటే, మెజారిటీ పీపుల్ ఎవరంటే లేడీసే. మహిళలు తమ హక్కుల కోసం ముఖ్యంగా వాళ్ళు 5 డిమాండ్స్ పెట్టారు. ఒకటి, సిపి రాజీనామా చేయాలి, హెల్త్ వర్కర్ సంబంధించినట్టు మేమైతే ఎక్కడైతే జాబ్ చేస్తున్నామో మాకు ఒక సేఫ్టీ ప్లేసెస్ కావాలి, ఇమీడియట్గా ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నారో ఆ ఎక్యూజ్డ్కి మీద ఉరిశిక్ష పడాలి, నిందితురాలకు ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ విక్టిమ్కి బాధితురాలకి న్యాయం చేయాలి. ఇట్లా ఒక 5 డిమాండ్స్ వాళ్ళు పెట్టుకుని ముందు దిగారు. ఇవి ఏవి కూడా వాళ్ళ సొంతాన్ని చేయలేదుగా, వాళ్ళ సులభాన్ని చేయట్లేదుగా. అయినప్పుడు కూడా మమతా బెనర్జీ ఈ రోజు కూడా మెట్టు దిగట్లా. చూద్దాం ఎంతకాలం ఎలా ఉంటారో, ఆవిడ దిగకుండా ఎన్ని రోజులు ఉంటారో, విల్ వెయిట్ అండ్ సీ. బట్ ఏదేమైనా వీ వాంట్ జస్టిస్, వీ డిమాండ్ జస్టిస్ అండి, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇన్ దట్. ఇందులో మమతా బెనర్జీ చేసేటువంటి పని ఏదైనా ఉంది అని అంటే మామూలుగా నాకు అనిపించింది ఓవరాల్గా ఆవిడే నిప్పు రాజేసుకుంటున్నారు అన్న విధంగా అయితే మనకు తెలుస్తుంది. ఎంటైర్ స్టేట్ గమనిస్తుంది, దాంతోపాటు ఎంటైర్ మన నేషన్ గమనిస్తూ ఉంది. పొలిటీషియన్స్, స్టూడెంట్స్, ప్రొటెస్ట్లు, అండ్ దాంతోపాటు సోషల్ మీడియా, అండ్ దాంతోపాటు మీడియా, దాంతోపాటు అంటే ఒక ఆడపిల్లకి న్యాయం జరగడం కోసం, అది కూడా మన ఇంట్లో మనుషులకి ఏ విధంగా అయితే అన్యాయం జరుగుతుందో దాని న్యాయం కోసం ఏ విధంగా అయితే ఫైట్ చేస్తామో అలానే వెళ్తున్నటువంటి ఈ ప్రాసెస్లో ఒక్కొక్క బీయింగ్ అ విమెన్, తను విమెన్గా ఉండి కూడా ఇప్పటికీ కూడా తను ప్రవర్తించేటువంటి తీరు కానీ, ఎందుకంటే నాకే అన్యాయం జరిగింది అని ఫీల్ అయ్యి ముందుకు వచ్చి తను చేయాల్సినటువంటి న్యాయం అది చేయాల్సినటువంటి, బీయింగ్ అ హోమ్ మినిస్టర్, బీయింగ్ అ హెల్త్ మినిస్టర్, బీయింగ్ అ సీఎం, అన్ని రకాలుగా కూడా చూసుకున్నా కూడా అంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారండి. దీనికి సంబంధించింది అయితే చూడండి, అక్కడ ఎంత దౌర్జన్యమైనటువంటి పరిపాలన జరుగుతుందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకొకటి ఉండకపోవచ్చేమో. అవునండి, ఎస్, చూద్దాం. దీనికి సంబంధించి ఏ విధంగా అప్డేట్స్ మరి కొద్దిసేపట్లో వస్తాయి కదా, అది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.